మా భూములు మీరు తీసుకెళ్లి ప్రావిషన్ లో పెడతారని అడుగుతున్నాను. ఏ హక్కుతో తీసుకుపోయి మీరు ప్రావిషన్ లో పెడతారు? ఎన్నో ఆశలతో ఎందుకు అమ్ముకోలేదు మనం భూములు చెప్పు. పిల్లలకు ఆసరా అవుతుందని ఉన్న తరాలకు 2 రూపాయలు ఒక 1000 గజాలు 2000 గజాలు ఎక్కడో అప్పచెప్తే ధైర్యం ఉంటుంది. సిటీ పక్కనే ఉన్నాం కదా, కోట్ల రూపాయలు ఉన్నదని ధైర్యంతోనే కదా మనం అప్పచెప్పింది. ఆ ధైర్యం మీద కొట్టడానికి మీకు అధికారం ఎవరిచ్చారు ముఖ్యమంత్రి గారు? నిజంగా మీతోనైతే నిజంగా మీ దగ్గర డబ్బులు ఉంటే ఏకదాటిగా అందరూ కూర్చోబెట్టి ల్యాండ్ అక్విజిషన్ చట్టం ఎంతున్నది ఎంత ఇవ్వాలని ఫేస్ టు ఫేస్ కూర్చొని సెటిల్ చేసి అయ్యేపోతుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇప్పుడే నేను అక్కడ కూర్చున్న కాడ చెప్తున్నా, ప్రభుత్వం కాడ సిల్లి గవ్వలేదు. మీరు అనుకుంటున్నారేమో, కొంతమందికి మా వాళ్ళు చెప్పారంట ఆర్టీఓ 1500 కోట్ల రూపాయలు రెడీగా పెట్టామంటున్నారంట. 1500 కోట్ల రూపాయలు నిజంగా వెళ్తే రెడీగా ఉంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ 7వ తేదీ మొదలు పెట్టుంది కదా. వీళ్ళ దగ్గర మూసి మళ్ళీ వీడికి ఇంత దూరం ఎందుకు ఇచ్చారు చెప్పండి మా నోటీసులు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్తున్నాడు, నేను 50 మీటర్ల కన్నా 1 మీటర్ ఎక్కువ నేను ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటున్నా మూసీలు అన్నారు. చూసిండ్రా? ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఈడికే ఉన్నదని. ఈడి వరకు ఎందుకు తీసుకుంటుండంటే బ్యాంక్ కండిషన్స్ ఉన్నాయి. వీడికి ఏదైతే లోన్ ఇస్తా అన్నాడో బ్యాంక్ కండిషన్స్ లో ఇన్ని వేల ఎకరాలు మీరు ఒకవేళ కన్సెంట్ లెటర్ అక్విజిషన్ చేసి మీరు ఒక కార్పొరేషన్ కి అప్పు మాకు ఇస్తే అప్పుడు లోన్ ఇస్తామని బ్యాంకు చెప్పింది. అందుకే ఇంత దూరం భూముల వరకు మనకు నోటీసులు ఇచ్చింది. ఇదే భూములను తీసుకుపోయి కుదవబెట్టి బ్యాంకులో పైసలు తీసుకొచ్చి మనకి ఇస్తాడు. సరే తర్వాత మన కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, దర్గా, మన హైదర్ కూడా ఈ ఊర్లో భూములు ల్యాండ్ అక్విజిషన్ చేయనికనే ప్రభుత్వానికి 5000 కోట్లు కావాలి. ఏడున్నాయి ప్రభుత్వం గారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు? ఎందుకు అనవసరంగా మీకు ఏదో కళలో ఊహలో ఏదో వచ్చిన ప్రాజెక్ట్ ని మా జీవితాలు నాశనం చేయడానికి ఎందుకు వాడుతున్నారు? సరే మూసి కట్టిండ్రే అనుకున్నాను. ఎందుకు కడుతున్నారు ముఖ్యమంత్రి గారు అని అడిగితే నైట్ ఎకానమీ చేస్తాడట. అరే ఉన్న నైట్ ఎకానమీ సరిపోతలేదా? రాత్రిపూట తిని తాగడానికే మీకు ఈ ప్రాజెక్టులు కావాలన్నా? దేనికోసం చేస్తున్నారు ప్రాజెక్ట్? ఎవరి కోసం చేస్తున్నారు? ఏం లాభం ఉన్నది హైదరాబాద్ కి? తెలంగాణకి ఏం లాభం ఉన్నది చెప్పాల్సిన అవసరం లేదా? ఇవన్నీ కూడా విషయాలు మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు ఇట్లనే గట్టిగా ఐకమత్యంగా ఉండండి. ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మీ మధ్యలో ఒక్కొక్కరిని విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. విడగొట్టాలన్నా వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి, గవి కూడా లేవనుకో, కానీ విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. మీరు విడిపోకండి, ఇట్లనే ఐకమత్యంగా ఉండండి. 2 సంవత్సరాలు ఇబ్బంది కావచ్చు, రానున్న ప్రభుత్వం ముమ్మాటికే మాదే వస్తుంది. మేము బరాబర్ యాజ్ ఎ పాలసీగా చెప్తున్నాం. నేను అన్ని మీటింగ్ల కాడ చెప్తున్నా, మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నా, మీటింగ్ కాడ అదే చెప్తున్నా. యాజ్ ఎ పాలసీగా మూసీ యొక్క కింద ఉన్న భూములన్నింటినీ కూడా గవర్నమెంట్ పాలసీగా కాపాడే ఒక బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడే సుభాష్ గారు చెప్పంటున్నాడు, ఏదో ఆశ అన్న, అరే తమ్మి నువ్వు ల్యాండ్ అక్విజిషన్ కుండి ఎకరాకి మాకు 25 కోట్లు ఇప్పి 30 కోట్లు ఇప్పి భూమి ఇప్పి అన్న కనీసం చెప్పుతామి అంటున్నాడు. ముమ్మాటికి ఎప్పుడెప్పుడైతే మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారో మేము ఒకటే విషయం అడుగుతాం, మీరు తీసుకున్నామంటే ప్రయోజనం ఏంది అని ఒక ప్రశ్న అయితే, రెండోది మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ లో ఏమి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎంత రైతులకు ఏమి ఇస్తారు, మీరు కట్టబోతున్న ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి గాని మా ప్రాంతానికి గాని వచ్చే లాభం ఏందనేది నేను ప్రభుత్వానికి మొదటి రోజు నుంచి అడుగుకుంటూ వచ్చాను. ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు తీసుకొచ్చారో ఆనాటి నుంచి నేను ఈ ప్రాజెక్ట్ వ్యతిరేక అనుమతులు అన్ని కూడా మేము తీసుకొని మొదలు పెడతామని ప్రభుత్వం కోట్ల లేదు. ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తున్నది, మన భూముల కాడికి నోటీసులు ఇచ్చి నేను అమ్ముకోవడానికి విక్రయించడానికి కూడా లేకుండా నోట్లో మట్టి కొట్టే ఒక ప్రయత్నం చేస్తుంది. ఒక విషయం కూడా మేము ఎందుకు ఈ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తున్నాం అర్థం చేసుకోవాలి. దాదాపు 2.5 సంవత్సరం ఏం చెప్తుందంటే కనీసం 2 కిలోమీటర్లు రోడ్ వేయనికే చేత కాదు, మీకు కొత్త బ్రిడ్జ్ వేయనికే చేత కాదు. మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా ఫినిష్ చేస్తారంటున్నారు. ఒక కొత్త మేస్త్రి ఉంటాడమ్మా, మేస్త్రికి మనం ఇల్లు అప్ప చెప్పినాం అనుకో, కొద్దిసేపు అది పనిచేయ తమ్ముడు మేస్త్రి ఎవరైనా మంచి పనిచేసే మేస్త్రి ఉన్నారంటే ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకో ఇల్లు ఏదని ఇస్తాం, లేదా ఈ ఒక పని తర్వాత ఇంకో పని ఏదని ఇస్తాం. అసలు పనే శాతగాని మేస్త్రి ఉన్నారని అనేది గుంపు మేస్త్రి అంటున్నారు, ఇల్లు కట్టే మేస్త్రి అంటున్నారు. ఎవరైనా అసలు పనే శాతగాని మేస్త్రి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏ ఇల్లు పని ఇస్తామా? ఒక్క పని కూడా ఈ రోజు రాష్ట్రంలో ఒక్క పని కూడా ఈయన చేయలేదు, మొదలు పెట్టలేదు, ఆఖరి దాన్ని ఫినిష్ కూడా చేయలేదు. ఆఖరి ఆ కాళేశ్వరం ఒక 2 పిల్లర్లు గుంగుతే అది చేయని కూడా శాతం అయితే లేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇన్ని వేల కోట్లు ఆయన చేస్తాడని నమ్ముదామా? ఆయనతో కాదు. మూసీ అనే ఒక ప్రాజెక్టు ముందర పెట్టుకుని అన్ని కాలయాపన చేయాలి, అన్ని కూడా పక్కన పెట్టి ఏ అధికారంతో ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, మీరు మాకు పైసలు ఇచ్చిండ్రా, మా రైతులకు పైసలు ఇచ్చిండ్రా, ల్యాండ్ అక్విజిషన్ కట్టిరా? కట్టకుండా మీరు ఏ అధికారంతో మా భూములను తీసుకుపోయి ప్రావిషన్ లిస్ట్ లో పెడతారు? మా ఏమైనా భూములు ఏమైనా అక్రమ భూములా?
రైతు బంధు 6,000 రూపాయలు రావాలన్నప్పుడు ఎకరానికి 6,000 ముఖానికి కొట్టి ఇవే సరిపెట్టుకుని అంటుంది ప్రభుత్వం. నెల నెల జీతాలు ఈయనక లేవు పైసలు, రైతు బంధు పెన్షన్ ఈయనక పైసలు లేవు వీళ్ళ దగ్గర. మా పైసలు ఏడికెళ్ళిస్తారమ్మా ఇన్ని వేల కోట్లు? ఇప్పుడు లెక్కకి ఇప్పుడే చెప్తున్నా 332 ఎకరాల 32 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ చట్టం అమలు చేస్తేనే దాదాపు 450 కోట్లు మన ఊర్లోనే పైసలు ఇవ్వాలి. ఆడొక పైన మూసి పైన కిస్మత్పూర్ బండ్లగూడ పైన రిచ్మండ్ విల్లాస్ అని ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. రిచ్మండ్ విల్లాస్ 30 విల్లాలు పోతున్నాయి. కమర్షియల్ రేటు బయట అమ్మితే 10 కోట్ల రూపాయలు తక్కువ రాదు రిచ్మండ్. అంటే 30 విల్లాలకు 300 కోట్లు ఆడనే ఇవ్వాలి. ఉన్నాయా ప్రభుత్వం కాడ పైసలు? ఏడున్నాయి ప్రభుత్వం కాడ పైసలు? ఇచ్చినటువంటి మధుపర్క్ సరే తర్వాత మన కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, దర్గా, మన హైదర్గూడ ఈ ఊర్లో భూములు ల్యాండ్ యాక్విజిషన్ చేయనికనే ప్రభుత్వానికి 5,000 కోట్లు కావాలి. ఏడున్నాయి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి గారు ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు? ఎందుకు అనవసరంగా మీకు ఏదో కళలో ఊహలో ఏదో వచ్చిన ప్రాజెక్ట్ ని మా జీవితాలు నాశనం చేయడానికి ఎందుకు వాడుతున్నారు? సరే మూసి కట్టిందే అనుకున్నాం, ఎందుకు కడుతున్నారు ముఖ్యమంత్రి గారు అని అడిగితే నైట్ ఎకానమీ చేస్తాడట. అరే ఉన్న నైట్ ఎకానమీ సరిపోతలేదా? రాత్రి పూట తిని తాగడానికే మీకు ఈ ప్రాజెక్టులు కావాలా? దేనికోసం చేస్తున్నారు ప్రాజెక్టు? ఎవరి కోసం చేస్తున్నారు? ఏం లాభం ఉన్నది హైదరాబాద్ కి? తెలంగాణకి ఏం లాభం ఉన్నది చెప్పాల్సిన అవసరం లేదా? ఇవన్నీ కూడా విషయాలు మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు ఇట్లనే గట్టిగా ఐకమత్యంగా ఉండండి. ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మీ మధ్యలో ఒక్కొక్కరు విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. విడగొట్టాలన్నా వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి, గవి కూడా లేవనుకో, కానీ విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. మీరు విడిపోకండి, ఇట్లనే ఐకమత్యంగా ఉండండి. 2 సంవత్సరాలు ఇబ్బంది కావచ్చు, కానీ నేను చెప్తున్నా రానున్న ప్రభుత్వం ముమ్మాటికే మాదే వస్తుంది. మేము బరాబర్ యాజ్ ఎ పాలసీగా చెప్తున్నాం. నేను అన్ని మీటింగ్ల కాడ చెప్తున్నా, మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నా, మీటింగ్ కాడ అదే చెప్తున్నా. యాజ్ ఎ పాలసీగా మూసి యొక్క కింద ఉన్న భూములన్నింటినీ కూడా గవర్నమెంట్ పాలసీగా కాపాడే ఒక బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మస్తు భూములు ఉన్నాయి మా దగ్గర, రాయన్ నగర్, బుద్ధివేల మస్తు భూములు ఉన్నాయి. గోగాపేటలో మీరు ఇయర్ మాకు తెలుసు, కానీ ఇక్కడ మస్తు భూములు ఉన్నాయి. భూమి ఇచ్చినా కూడా మా రైతులను ఒప్పించే ఒక ప్రయత్నం మేము చేస్తామని చెప్పి వీళ్ళందరి తరఫున కూడా మీకు విన్నపం ఇచ్చుకుంటున్నాం. ముమ్మాటికి మేము పోరాటం చేస్తాము, ఆఖరి వరకు మీతో ఉంటాం. మీ పోరాటానికి మేము ఖచ్చితంగా సంఘీభావంతో పాటు మీతో పాటు పోరాడతామని తెలియజేస్తాం. అందరికీ కూడా నమస్కారాలు.